వారందరిది ఒక్కో కుటుంబ నేపథ్యం, వేర్వేరు రాష్ట్రాలు, వేర్వేరు వృత్తులు, అయినా ఒక్కటే భావజాలం. సామాజిక మాధ్యమాల్లోని వారి ఖాతాల్లోనూ అదే ప్రతిబింబించేది. ఇలాంటి వారినే విదేశీ ఉగ్రవాద సంస్థలు, పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ ఏజెంట్లు, విదేశీ హ్యాండ్లర్లు నెమ్మదిగా ఉచ్చులోకి లాగారు. నేరుగా పరిచయం లేని వారందరితో ఆన్లైన్లో నెట్వర్క్ ఏర్పాటు చేశారు. వీరిని ఆపరేటర్లుగా వాడుకుని దేశంలో విధ్వంసానికి పాల్పడాలనేది ఐసిస్, ఆల్ ఖైదాల కుట్రగా ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ విజయవాడ 2వ పట్టణ పోలీసుల దర్యాప్తులో తేలింది. విజయవాడ ఉగ్రమూలాల కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. చిరుద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారి బలహీనతల్ని అవకాశంగా చేసుకున్న విదేశీ హ్యాండర్లు జిహాదీ ఉగ్రవాద భావజాలం వైపు వారిని ఆకర్షించారు. సామాజిక మాధ్యమాల్లో వారితో ఉగ్ర సమాచారాన్ని వ్యాప్తి చేయిస్తున్నారు. దీనిపై నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ అధికారులు నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపారు. హైదరాబాద్ లోని చెంచల్గూడకు చెందిన సైదా బేగం వంట మనిషిగా పనిచేసేది. ఆమె భర్త ఇమ్రాన్ ఖాన్ 4 ఏళ్ల కిందట చనిపోయారు. అప్పట్నుంచి తన 7 ఏళ్ల కుమారుడితో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. తనను, తన కుమారుణ్ణి ప్రేమగా చూసుకునే తన వర్గానికి చెందిన వ్యక్తి కోసం సామాజిక మాధ్యమాల్లో అన్వేషించేది. దీనికోసం సైదా బేగం 75 పేరిట ఇన్స్టాగ్రామ్ ఖాతా తెరిచి పోస్టులు పెట్టేది. పలువురికి రిక్వెస్టులు పెడుతూ వాటిని యాక్సెప్ట్ చేసిన వాళ్లతో చాటింగ్ చేసేది. ఈ క్రమంలోనే ఐసిస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న వారు ఆమెను ఈ నెట్వర్క్ లోకి దించినట్లు ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ దర్యాప్తులో తేలింది. బీహార్లోని దర్భంగా ప్రాంతానికి చెందిన షాద్మన్ దిల్కష్ తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులు. అతన్ని వైద్యుడిగా చూడాలనేది వారి లక్ష్యం. అతన్ని నీట్ శిక్షణ కోసం పట్నాకు పంపారు. తొలి ప్రయత్నంలో విఫలమైన దిల్కష్ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండేవాడు. ఈ క్రమంలోనే విదేశీ హ్యాండ్లర్ల ఉచ్చులోకి వెళ్లిపోయిన దిల్కష్ చదువును గాలికొదిలేసి షాద్మాన్ రైట్స్ పేరిట ఇన్స్టాగ్రామ్ లో జిహాదీ ఉగ్రవాద సాహిత్యాన్ని పోస్టు చేస్తూ పలువురిని ఆకర్షించేవాడు. బెనెక్స్ కామ్ గ్రూప్ లో చేరి భారత్ లో ఆత్మాహుతి దాడులకు ప్రణాళికలు రూపొందించినట్లు దర్యాప్తులో వెలుగు చూసింది. ఢిల్లీకి చెందిన లక్కీ అహ్మద్ 10వ తరగతి వరకు చదివి మానేశాడు. తండ్రితో పాటు పెయింటింగ్ పనులకు వెళ్లేవాడు. ఇన్స్టాగ్రామ్ లో చురుగ్గా ఉండే లక్కీ విదేశీ హ్యాండ్లర్ల ఆదేశాలతో ఉగ్రవాద నెట్వర్క్ విస్తృతికి సంబంధించిన బెనెక్స్ గ్రూప్ నకు అడ్మిన్ గా ఉండేవాడు. జిహాద్ కోసం యువతను నియమించడం, ఐసిస్ జెండాను ప్రదర్శించడం, భారత్ లో ఇస్లామిక్ రాజ్యం ఏర్పాటు లక్ష్యంగా పనిచేసేవాడు. భారత్ పై వ్యతిరేకతను తన పోస్టుల్లో వ్యక్తపరిచేవాడు. తీవ్రవాదుల ఫోటోలకు తన ముఖాన్ని అతికించుకుని కత్తి పట్టుకున్న ఫోటోలు పోస్టు చేసినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. బీహార్లోని ఔరంగాబాద్ జిల్లా రఫీగంజ్కు చెందిన బాలుడు సీనియర్ ఇంటర్ చదువుతున్నాడు. ఆన్లైన్ గేమ్స్ ద్వారా విదేశీ హ్యాండ్లర్ల గాలానికి చిక్కాడు. అతను ఆన్లైన్లో పెయిడ్ గేమ్స్ ఆడేందుకు అవసరమైన సబ్స్క్రిప్షన్ మొత్తం వాళ్లే చెల్లించి ఆ బాలుడికి లాగిన్ క్రెడెన్షియల్ ఇచ్చారు. అతని ద్వారా జిహాద్ ఉగ్రవాద కార్యకలాపాల సమాచారాన్ని వ్యాప్తి చేయించారు. విజయవాడలో ఓలా, ర్యాపిడో, ఉబర్ బైక్ రైడర్ గా పనిచేసుకునే మహమ్మద్ రహమతుల్లా, అబూబకర్ అల్ బాగ్దాదీ, షరీఫ్ ఇస్రార్ అహ్మద్, జకీర్ నాయక్ సహా పలు అంతర్జాతీయ ఉగ్రవాద నాయకుల విద్వేషపూరిత ప్రసంగాల వీడియోలు చూసేవాడు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసేవాడు. అలా విదేశీ హ్యాండ్లర్లు అతన్ని వారి ఉచ్చులోకి లాగారు. ఐసిస్ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన బెనెక్స్ కామ్ ఇన్స్టాగ్రామ్ గ్రూపులో చేర్పించి అతనితో జిహాదీ ఉగ్రవాద సమాచారాన్ని విస్తృతంగా వ్యాప్తి చేసేవారు. విజయవాడ ఆటోనగర్లోనే లేజర్ మార్కింగ్ పనులు చేసుకునే మహమ్మద్ దానిష్, బిర్యానీ పాయింట్లో క్యాషియర్ గా పనిచేసుకునే మిర్జా సొహైల్ బేగ్లను రహమతుల్లా షరీఫ్ ద్వారా ఉగ్రవాద నెట్వర్క్ లోకి దించారు. వీరితో అల్ మాలిక్ యూత్ ఇస్లామిక్ కమిటీ పేరిట ఒక గ్రూపు ఏర్పాటు చేయించారు. కర్ణాటకలోని బళ్ళారికి చెందిన అబ్దుల్ సలాం లారీ డ్రైవర్ పీస్ ఆఫ్ మైండ్ 56 పేరిట ఇన్స్టాగ్రామ్ లో ఖాతా తెరిచి చురుగ్గా ఉండేవారు. అతని పోస్టుల్ని గమనించిన విదేశీ హ్యాండ్లర్లు ఉగ్ర ఉచ్చులోకి లాగారు. బెనెక్స్ కామ్ గ్రూప్ లో చేర్పించి అతనితో జిహాదీ ఉగ్రవాద సమాచారాన్ని వ్యాప్తి చేసేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది. రాజస్థాన్లోని జోధ్పూర్ కు చెందిన జిషాన్, షరీఫ్ ఇస్రార్ అహ్మద్, జకీర్ నాయక్ సహా పలు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల నాయకుల విద్వేషపూరిత ప్రసంగాల వీడియోలు చూసేవాడు. ముఖానికి ముసుగు తొడుక్కుని ఐసిస్ జెండాలు ఎగరవేసేవాడు. బ్లాక్ పౌడర్ తయారు చేస్తూ భారత్లో విధ్వంసానికి ప్రయత్నించాడు. ఇతనే కాదు, మహారాష్ట్రలోని పుణేకు చెందిన షారూఖ్ ఖాన్, పశ్చిమ బెంగాల్లోని బంకురా ప్రాంతానికి చెందిన
మిర్ ఆసిఫ్ అలీఖాన్, ముంబైకి చెందిన షేక్ ఫయ్యాజ్ ఉర్ రెహమాన్లు ఇదే తరహాలో ఉగ్రవాదుల వలలో చిక్కారు. ఉగ్రవాదుల గాలానికి చిక్కిన వారిలో ఎక్కువ మందివి నిరుపేద కుటుంబాలే. అద్దె చెల్లించేందుకు డబ్బుల్లేని పరిస్థితి. సామాజిక మాధ్యమాల్లో తమ పిల్లలు ఏం చేస్తున్నారో వారి తల్లిదండ్రులకు అవగాహన లేదు. పోలీసులు అరెస్టు చేయడానికి వెళ్లినప్పుడే విషయం తెలిసి లబోదిబోమన్నారు. ఆత్మాహుతి దాడులకు సిద్ధమైన ఈ నెట్వర్క్ ను సిఐ సెల్ ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి అడ్డుకట్ట వేసిందని, లేకుంటే తీవ్ర నష్టం జరిగేదని అధికారులు తెలిపారు.